ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఆ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మన దేశపు తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా ఆయన వ్యవహరించారు. ఆయనకి సుమాంజలి సమర్పించి మనం ముందుకెళ్దాం. సుమాంజలి నమ సుమాంజలి, సుమాంజలి నమ సుమాంజలి, కుసుమాంజలి మా హృదయాంజలి, మము తీర్చిదిద్దిన గురువులకు శతకోటి ప్రణవాంజలి. సుమాంజలి నమ సుమాంజలి, కుసుమాంజలి మా హృదయాంజలి, మము తీర్చిదిద్దిన గురువులకు శతకోటి ప్రణవాంజలి. ఎనలేని శాస్త్రాలు బోధించి, విలువైన నీతులు నేర్పించి, ఎనలేని శాస్త్రాలు బోధించి, విలువైన నీతులు నేర్పించి, మమతా సమత నేర్పించి, శాంతి సత్యం ప్రబోధించే పుణ్య పురుషులకు, పుణ్య పురుషులకు సుమాంజలి నమ సుమాంజలి, కుసుమాంజలి మా హృదయాంజలి. అజ్ఞాన చీకట్లు తొలగించి, విజ్ఞాన జ్యోతులు వెలిగించి, అజ్ఞాన చీకట్లు తొలగించి, విజ్ఞాన జ్యోతులు వెలిగించి, మమతానురాగం కురిపించి, మమతానురాగం కురిపించి, స్వర్గం ఇలలో చూపించే పుణ్య పురుషులకు, పుణ్య పురుషులకు సుమాంజలి నమ సుమాంజలి, కుసుమాంజలి మా హృదయాంజలి, మము తీర్చిదిద్దిన గురువులకు శతకోటి ప్రణవాంజలి. సుమాంజలి నమ సుమాంజలి, సుమాంజలి నమ సుమాంజలి, నమ సుమాంజలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చదువంతా కూడా ఉపకార వేతనాల సాయంతో కొనసాగించిన ఓ పేదింటి పిల్లాడు. మన దేశ విద్యా విధానాన్నే మార్చగలిగాడు. చదువే సర్వస్వంగా పెరిగి గొప్ప విద్యావేత్తగా పొంది పేరొందినటువంటి బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. మన దేశంలో ఆంధ్ర, మైసూర్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను తీర్చిదిద్దాడు. ప్రపంచం మెచ్చిన పుస్తకాలన్నీ ఎన్నో రాశాడు. ఇవన్నీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించిన విశేషాలు. ఈయన భారతీయ తత్వశాస్త్రాన్ని ఆంగ్లంలో విదేశాలకు పరిచయం చేసి ఎన్నో మన్ననలు పొందాడు. 20 ఏళ్ల వయసులోనే MA డిగ్రీ కోసం రాసిన పరిశోధనాత్మక వ్యాసం ద ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అండ్ ఇట్స్ మెటఫాజికల్ ప్రెసపోజిషన్స్ అనే గ్రంథం వెలువడింది. తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5న పుట్టిన ఈ రాధాకృష్ణన్ గారు విద్యావేత్తగా అనేక హోదాలు, పదవులు చేపట్టారు. మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న, ప్రతిష్టాత్మకమైన నైట్హుడ్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, జర్మన్ పీస్ ప్రైజ్, టెంపుల్టన్ ప్రైజ్ లాంటి అవార్డులు ఎన్నో అందుకున్నారు.
బహుమతిగా వచ్చే సొమ్మంతటిని కూడా విద్యా వ్యాప్తికే విశేషంగా ఖర్చు పెట్టేవారు. అలా ఆక్స్ఫర్డ్లో ఆయన పేరిట ఉపకార వేతనాన్ని ఇప్పటికీ ఇస్తున్నారు. రాష్ట్రపతిగా ఉండగా ఆయనకు లభించే వేతనం కేవలం 2500 మాత్రమే తీసుకుని మిగిలినంతా కూడా ప్రధాని విపత్తు నిధికి విరాళం ఇచ్చేసేవారు. అంతటి మహనీయుణ్ణి మనం స్మరించుకుని జపించుకుని ఆయన్ని అనుసరించాలి. ఉపాధ్యాయుల్ని మనం గౌరవిస్తూ, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, విద్యలే కాదు వారు విజ్ఞాన బోధకులు, విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, మాతృభాష బోధకులు మధుర మధుర వాక్కులతో, మాతృభాష బోధకులు మధుర మధుర వాక్కులతో, అమృతరసవాహిని ఉప్పొంగినట్టు బోధింతురు, అమృతరసవాహిని ఉప్పొంగునట్లు బోధింతురు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, గణిత శాస్త్ర విద్వాంసులు పరభాషా బోధకులు, గణిత శాస్త్ర విద్వాంసులు పరభాషా బోధకులు, రాజభాష లౌకిక భాష, రాజభాష లౌకిక భాష, అన్ని భాషలందు వారు అమోఘులు అజేయులు, అన్ని భాషలందు వారు అమోఘులు అజేయులు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, మా అధ్యక్షుల వారు రథచోదకులు నావికులు, మా అధ్యక్షుల వారు రథచోదకులు నావికులు, పాఠశాల పరువు బరువు గమనింతురు గర్హింతురు, పాఠశాల పరువు బరువు గమనింతురు గర్హింతురు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు, విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు, మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు, మాకు జ్ఞాన దీపికలు, మాకు జ్ఞాన దీపికలు. మనకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవద్దు. వారిని ఎప్పటికీ గౌరవించి మనం వారిని ఉన్నత స్థానంలో నిలబెడదాం. మోహన్వాణి ఛానల్ వారు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.